హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. సో మార్కెట్ లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందండి. సో మార్కెట్ లో బేరిష్ ఉండదు ఇక. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ బయర్ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ ఫ్లాట్ అయిపోయినా గ్యాప్ అప్ అయినా పైకి వెళ్తా అనుకున్నాం కదా. సో ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సెకండ్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ తర్వాతకే పైకి వెళ్తుంది. సో చూద్దాం ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు, దాన్ని బట్టి ట్రేడ్ అటెంప్ట్ చేస్తాను నేను. సో నిఫ్టీలో కూడా అంతే అండి. సో మార్కెట్ లో మనం ఏదైతే అనుకున్నామో గ్యాప్ అప్ లోనే టార్గెట్ రీచ్ అవుతుంది. చూడాలి మార్కెట్ ఎయిట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుందా. ప్రాఫిట్ బుకింగ్ అయితే మాక్సిమం ఏం కాదు. సాటర్డే రోజు ఎవరైతే బయర్స్ ఉన్నారో ఆ బయర్స్ అందరూ ఎగ్జిట్ చేసిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే చెప్పాను కదా, మార్కెట్ పైకి వెళ్ళాలంటే బిఫోర్ డే అయితే బయర్స్ కానీ సెలర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ఎస్ఎల్ ఇట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది రియల్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది మార్కెట్. సో ఇప్పుడు అప్సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఎవరైతే బై చేశారో వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయించారు, లేకపోతే వార్నింగ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ మూవ్మెంట్ అనేది ఫర్దర్ గా అప్సైడ్ ఉంటుంది. 14,000 దగ్గర ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాల్సిందే. సో అవ్వలేదు చేయబట్టి గ్యాప్ అప్ అయిన చేయబట్టి ఫస్ట్ మార్కెట్ మనం టార్గెట్ అయిన చేయబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ సెకండ్ టార్గెట్ కూడా ఫాస్ట్ వెళ్ళిపోయింది. లింక్ అయితే లేదండి, ఉంటే చూద్దాం, బయింగ్ చూద్దాం. సో మనకు మార్కెట్లో ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనకు మంచి టార్గెట్ వచ్చిందండి. సో మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి ఏదైతే జర్నీ చేయాలనో అది ఒక గ్యాప్ అప్లోనే మొత్తం ఫినిష్ అయింది. సో మార్కెట్లో మూమెంట్ ఉండాలంటే ఫస్ట్ ఎవరైతే బై చేశారో వాళ్ళ సెల్లర్స్ వాళ్ళ ఎస్ఎల్ సిట్ అయిన తర్వాతకి మార్కెట్ ఫర్దర్ మూమెంట్ ఉంటుందండి. బై సైడ్ అంటే నాకు ఆపర్చునిటీ దొరికిందండి. సో ఏదైతే క్యాండిల్ రిజెక్షన్ అయిందో దానిపైన మనం బై చేసుకుందాం. ఎందుకంటే ఈ క్యాండిల్ మనకు మ్యాక్సిమం ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ కింద హిట్ అయింది. అండ్ ఈరోజు బై చేసిన వాళ్ళకు మార్కెట్ ఫర్దర్గా పైకి వెళ్ళాలండి. సో చూద్దాం, మన ఎంట్రీ దొరికితే ఎంట్రీ తీసుకుందాం, ఆ క్యాండిల్లో ఎస్ఎల్ పెట్టుకుందాం. ఎంట్రీ తీసుకున్నానండి. మ్యాక్సిమం మనకు 1:2 ప్రాఫిట్ వచ్చేసి నేను ఎగ్జిట్ అయిపోతానండి. సో మార్కెట్లో బయర్స్కి ఎవరికి ఛాన్స్ ఇస్తలే అండి ఎంట్రీ కానీ. సో టార్గెట్ బుక్ చేశాడు మార్కెట్లో. సో ఎక్కువ రిస్క్ వద్దు. మార్కెట్లో నాకు తెలిసి ఈరోజు 50,000 బ్రేక్అవుట్ అవుతుందండి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ ఎగ్జిట్ చేయించేసింది. సో మళ్ళీ బీటీఎస్ పెట్టిన వాళ్ళు కూడా ఎగ్జిట్ చేయించేసింది. సో బయర్స్ కింద ఎస్ఎల్స్ లేవు. సో మార్కెట్ ఆరామ్సే పైకి వెళ్ళిపోవాల్సిందే. సో మార్కెట్లో అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వచ్చిందండి. సో అందుకని నేను మార్కెట్లో ఎక్కువ ఉండాల్సుకోలేదు. సో పొజిషన్గా ఉన్న వాళ్ళు అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నీ పెట్టుకుంటారు. సో నాకు అంతే అవసరం లేదు, నాకు అనుకున్న 1:2 టార్గెట్ వచ్చేసింది. సో అందుకే నేను ఎగ్జిట్ అయ్యాను. సో మార్కెట్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయిందండి. ఎంట్రీ కూడా మంచిగా లో లెవెల్లో దొరికింది నాకు. అండ్ మార్కెట్లో మనకు 1:2 ఇచ్చేసింది టార్గెట్. సో మార్కెట్లో ఇంకా వెయిట్ చేద్దామంటే ఈ రిజెక్షన్ క్యాండిల్ అయితే పడ్డదో పైనుంచి. సో ఇది చాలా డేంజర్ క్యాండిల్ అనమాట ఇది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా రివర్స్ అయ్యి మళ్ళీ 50,000 బ్రేక్ చేస్తాయండి. సో నాకైతే అది అనిపిస్తుంది. వాళ్ళు రాగా సెల్లింగ్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుండొచ్చు. సో ఇదండి సైకాలజీ, మార్కెట్ యొక్క సైకాలజీ ఇదండి. సో నా సైకాలజీ యొక్క స్కిల్స్ మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.